హలో, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము మటన్ మిరియాల పొడి రెసిపీ చేసుకుందాము. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రపరచుకొని బాగా దానికి తగినంత ఉప్పు వేసుకొని తగినంత పసుపు వేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని మటన్ బాగా కలిపేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందామండి. స్టవ్ పైన పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం. మూత పెట్టి సిమ్లో 10 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. మిరియాల మసాలా పొడి రెడీ చేసుకుందామండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తాను. కోకోనట్ పౌడరు 3 స్పూన్స్ సరిపోతుందండి. కారం పొడి 4 స్పూన్లు, ధనియాల పొడి 4 స్పూన్లు, 3 స్పూన్లు మిరియాలు, కొంచెం ఆ పౌడర్కి సరిపడగా సాల్టు, వెల్లుల్లి రెబ్బలు వేసి పౌడర్ చేసుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీలో పౌడర్ పట్టుకోవాలండి. ఒక బాండిల్ తీసుకొని బాండిల్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు దూరగా వేపుకుందామండి. బాగా దూరగా వేగిన తర్వాత మటను కుక్ అయిందో లేదో చూద్దామండి. మటన్ బాగా కుక్ అయిందండి. చూడండి, చాలా బాగా కుక్ అయింది. చూడండి, మటన్ చాలా బాగా కుక్ అయింది కదా. వాటర్ అన్నీ వస్తాయి కదండి కుక్కర్లోవి. ఆ కుక్కర్లో అన్నీ తీసేసి పై అన్నీ పెనంలోకి వంచేసాలండి. వాటర్ అంతా బాగా ఎగిరిపోయేంత వరకు బాయిల్డ్ అయిపోవాలండి. పెనంలో బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మటన్ పీసులు కూడా వేసి ఒక 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా రోస్ట్ అయింది మటను. కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసి బాగా ఇంకో 2 మినిట్స్ కలిపేసి అంతేనండి. ఎంతో టేస్టీ మటన్ మిరియాల పొడి రెడీ. వేడి అన్నంలో ఈ మటన్ మసాలా కలుపుకొని తింటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.